గవర్నెన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటి యజమాని కనుక ఎంత బాధ్యతగా పనిచేస్తే ఆ ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఇవాళ ఒక స్టేట్కి ఒక సీఎం లాంటి వ్యక్తి కూడా గుడ్ గవర్నెన్స్ ఇస్తే చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయని నిదర్శనమే గత 1.5 years జరుగుతుంది డెవలప్మెంట్స్. ఇవాళ ఇన్వెస్ట్మెంట్కి 100కి 100% వైజాగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్. వైజాగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్. రాబోయే 10 ఏళ్లలో ఇక విశాఖపట్నం గురించి వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు కూడా. ఇవాళ ఇప్పుడున్న ఎవరైతే ప్రమోటర్స్ కూడా చాలా అద్భుతమైన ప్రమోటర్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ తప్పు చేయకుండా, కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా, కస్టమర్ మోసం చేయకుండా సర్వీస్ చేస్తూ కష్టాలైనా సుఖాలైనా మేము భరించామే తప్ప ఎక్కడా కూడా కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. వాళ్ళ రైట్ టైం వచ్చింది మా అందరికి కూడా. అటువంటి శుభ తరుణంలో మన టీవీ9 వారు ఇటువంటి వేదికను అలంకరించడం చాలా అద్భుతం, ఆనందకరం. టీవీ9 ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూనే ఉంటాను నేను, ఎందుకంటే చాలా సంవత్సరాలు చూస్తున్నాను. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఎక్స్పో, ఎడ్యుకేషన్ ఎక్స్పో అని, హెల్త్ ఎక్స్పో అని, రకరకాల ఫుడ్ ఎక్స్పోలని, రకరకాల అవేర్నెస్ ఇవ్వడంలో టీవీ9 ఎప్పుడు ముందుండి ఉంటుంది. నా మనస్ఫూర్తిగా టీవీ9 యాజమాన్యానికి, చారి గారికి, మన మిత్రులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇటువంటి వెన్యూలు ఇంకా మీరు అందరూ పెట్టాలి. రియల్ ఎస్టేట్ కొనుక్కునే వాళ్ళకి కానీ, అమ్మేవాళ్ళకి కానీ ఒక మంచి వేదికను తయారు చేయాలని మనస్ఫూర్తిగానే ఇంకా అసలు విశాఖపట్నం గురించి మీరు ఆలోచన మర్చిపోండి ఇంకా. ఎందుకంటే విశాఖపట్నం అనేది వాళ్ళు ఎలా ఉందంటే గ్లోబల్లో విశాఖపట్నం అనేది ఒక చోట ప్లేస్ ఉంది అని చూసి విశాఖపట్నం ఎక్కడుందో తెలియదు, వాళ్ళు రారు, అయినా సరే ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేస్తున్నారు. అటువంటి స్థాయికి విశాఖపట్నం వాడు వెళ్ళిపోయింది. వాడు ఇంకా మనం ఏ రోజుకి ఆ రోజు ఇవాళ కొనలేకపోతున్నామే, ఇవాళ అమ్మలేకపోతున్నామే అని ఆలోచించాలి తప్ప విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ కానీ, కొనుక్కునే వాళ్ళు కానీ, అమ్ముకునే వాళ్ళు కానీ ఏ రోజు కూడా భయం లేదు. కళ్ళు మూసుకొని మీ ప్రక్రియలో మీరు ఉండిపోండి. ఫర్దర్గా ప్రకృతి ఎప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం. నేను ఎప్పుడు నా ప్లాట్ కొనండి, నా ప్లాట్ కొనండి నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుండాలి, రంగం బాగుండాలి, రియల్ ఎస్టేట్ వ్యక్తులందరూ కూడా సర్వీస్ చేయాలి, కస్టమర్స్ అందరికి మంచి సర్వీస్ చేయాలి. వై బికాస్ కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. ఆయన ఎప్పుడు బాగుంటేనే మేము అందరం ఇలాగ బ్రహ్మాండంగా బాగుంటాం. అందుకని రియల్ ఎస్టేట్ వ్యక్తులు అందరూ బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేయాలి. అప్రూవల్ లేఅవుట్స్లో ఎక్కడైనా మీరు ప్లాట్ కొనుక్కోండి, హ్యాపీగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.